బీదర్ కర్ణాటక నుంచి వచ్చినాము. ఇక్కడ ఉండేది నేను హైదరాబాద్లో ఉంటా. నేను 2018లో 50 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ గురించి నాకు తెలిస్తే అప్పుడు ఏంటంటే 2018లో నేను ఇక్కడ వచ్చిందంటే ఇష్టానుసారంగా జీవించి దేవుడు అంటే తెలియదు, భయము భక్తితో జీవించేది లేదు. ఇక్కడ వచ్చినాక నేను అన్నీ తెలుసుకున్నా. 2018లో వచ్చినాక మళ్ళా దేవునికి అడిగిన అప్పుడు నా జీవితంలో ఏంటంటే చాలా ఇబ్బంది. సరే, ₹1 పరిస్థితి లేదు. అంత బాధలో కన్నీరులో ఎవరు నన్ను పట్టించుకోలేరు. నా తల్లిని అంటుంటే ఎందుకురా నీ జీవితం అంటుంటే అలాంటి నా జీవితము ఇక్కడ వచ్చినాక ఎంత దేవుడు నన్ను 50 రోజుల్లో 18 సంవత్సరంలో 2018లో నన్ను ఎంతగా హెచ్చరించినాడు దేవుడు. 2019లో వచ్చినాము. ఆ గ్రౌండ్లో వచ్చి పని చేయడము అక్కడ ఎన్ని నేర్చుకున్నాము. ఇక్కడ వచ్చినాక ఎలాగ ఉండాలా ఎలాగ లేదు అన్నీ నేర్చుకున్నాక ఇక్కడ పోయి మళ్ళీ మా సంఘంలో పని చేస్తే వాళ్ళు అన్నారు, అబ్బా ఎంత మంచి పని చేస్తున్నావు, ఇది మా మార్పు ఎక్కడ దొరికింది అంటే నాకు బెల్లంపల్లికి పోయినా. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నాలో మార్పే లేదు. నువ్వు ఎలా మారినావు అంటే నాకు బెల్లంపల్లిలో అక్కడ మంచి ప్రార్థన నేర్పిస్తారు, అక్కడ పని నేర్పిస్తారు అంట. అప్పుడు మా చర్చిలో మంచి పని చేస్తే వాళ్ళు అప్పుడు చూసేవారు నన్ను కాదు. వాళ్ళు తాళమే ఏమి చేసినారంటే చర్చి తాళము, ఇది సండే మీరు చూడాలా అని తాళమే ఇచ్చేసినారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మొదటిసారి ఏంటంటే నాకు వాక్యం అంటే, నాకు బైబుల్ అంటే నాకు చదవనికి రాదు, నా పేరు కూడా నాకు రాదు. నాకు చాలా నచ్చింది. ఎలాగంటే నా బుక్ కూడా ఉంటుంది, ఇక్కడ బుక్ కూడా ఉంటుంది. ఇది బుక్ ఏంటంటే నాకు వాక్యము అధ్యాయం కూడా తెలియదు, వచనం కూడా తెలియదు. ఈ టైటల్స్ మీద ఇక్కడ వేస్తారు కదా, అది ఆదికాండ నిర్గమకాండం ఇట్లా వేస్తారు కదా, వేసి అన్నీ చూసి రాసుకుంటా. నేను రాసుకోండి, మళ్ళా తర్వాత లై అయినాక మంచి చదువుకుంటా. ఆత్మీయంగా ఎంతగా నేను బల పొందుతున్నాము. ఆరైతే మళ్ళా ఆ రోజు ఏంటంటే ఎక్కడ వెళ్దాము ఎక్కడ తిరుగుదాము అంటుంటే ఆరైతే మంచి 50 మందికి లైవ్ పంపిస్తాను. అంచెలంచెలుగా దేవుడు నన్ను ఇక్కడ వచ్చినాక దీవించినాడు. ఎలాగ ఉండాలా మళ్ళా ఎలాగ లేదు. నాకు ఒక్కటి నచ్చింది సంఘంలో అంటే క్రీస్తు ప్రేమ ఉంది. ఇక్కడ ఆమేన్. క్రీస్తు ప్రేమ ఉంది. ఇక్కడ నన్ను చాలామంది విసిగించినారు, కానీ నేను ఒకటే అంట, లేదు అక్కడ దేవుని ప్రేమ ఉంది. ఎందుకంటే నేను పొందుకున్నా అక్కడ. ఎందుకంటే నేను ఒకరికి చూస్తే ఓర్వని వ్యక్తి ఉంటే, నేను నిజం చెప్తున్నాండి, చూస్తే ఒకరికి ఓర్వని వ్యక్తి ఉంటే, కానీ ఇప్పుడు ఎవరు చూసినా ప్రేమించాలా అంట. ప్రతి దినము దైవ సేవకులు చెప్తారు. అందుకు చిన్న సాక్ష్యము, 2019లో నా అమ్మ తల్లిదండ్రులు కూడా ఎవ్వరు నన్ను ఇంటికి రానియలేరు. డాడీ ఒక్కడి వాక్యం చెప్పినారు, అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఏంటంటే మనను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, అద్దరికి చేరుస్తాడంట. మత్తయి సువార్తలో 18లో డాడీ ఆ రోజు వాక్యము వానలో చెప్తున్నప్పుడు 50 రోజు దినంలో నేను రిసీవ్ చేసుకున్నా. ఈరోజు నా కుటుంబంలో కర్ణాటకలో ఎంతమంది నన్ను దూషించినారో, నన్ను ఎంతోమంది ఇది చేసినారో, ఆ జనాలే రోజు నన్ను ప్రేమించి నెలకొకసారి మీటింగ్ పెట్టి దేవుని సువార్త చెప్పి వస్తా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించును గాక. స్తోత్రం. దేవుని బిడ్డలారా, 50 దినాలు ప్రార్థన ముగింపు సభ అక్టోబర్ 16 బెల్లంపల్లిలో సాయంత్రం 4 గంటలకే ప్రారంభం. కాబట్టి రండి కుటుంబాలుగా. దేవుడు అద్భుతంగా 7 వారాలు చేసిన ప్రార్థనలకి శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి కొరత లేని అభిషేకంతో, ఉజ్జీవంతో, ఆత్మీయ ఆరోగ్య ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ దర్శించబోతుండగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.